వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. జీఎస్టీ కొత్త రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ధరలు తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఏంటి? అభివృద్ధి పరుగులు పెడుతుందా? ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొల్లారం టి నిరంజన్ యాదవ్ గారు, ఇక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రామ్మోహన్ రావు గారు చెప్పండి, ఇవాళ మనం వింటూ ఉన్నాము నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తుంది, జీఎస్టీ రేటు తగ్గుతుందని కూడా మరి ప్రధానమంత్రి మోదీ చెప్పిన దాన్ని ఎలా చూడాలంటారు? రెండు జాతీయ పార్టీలు, ముఖ్యంగా మీరు నిరంజన్ యాదవ్ గారికి అట్లాగే వెంకటరెడ్డి గారికి మీ సంతరెడ్డి ప్రేక్షణ నమస్కారం అమ్మ. ముందుగా మనకు రెండు జాతీయ పార్టీలు కూడా ఫస్ట్ జీఎస్టీ ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళు చేయలేకపోయింది. అప్పుడు బీజేపీ వ్యతిరేకించింది జీఎస్టీ అంటే కష్టం అని చెప్పి. కానీ చివరికి 2017లో అమలు చేసింది జీఎస్టీ. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేకముందు ఒక మాట. నేను మొదటి నుంచి జీఎస్టీ సమర్పిస్తున్నారు ఎవరు చేసినా సరే. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ విధానంలో దుర్మార్గంగా ట్యాక్స్ వసూలు చేసిన వాళ్ళు కానీ, ట్యాక్స్ అధికారులు కానీ చాలా బాధలు పెట్టేవాళ్ళు. చాలా వరకు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి చాలా తేడాలు ఉండేవి. అట్లాగే రవాణా కష్టమయ్యేది. ఒక రాష్ట్రంలో కొంటే ఇంకో రాష్ట్రంలో మళ్ళీ జీఎస్టీ మన రకరకాలుగా ట్యాక్స్ పడింది. కనుక దీన్ని ఎప్పుడైనా సరే ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలని కోరుకున్నవాడిని. అట్లా జరిగింది 2017లో. 2017లో కొంత పొరపాటు ఏంటంటే 9 స్లాబులు ఉండేవి, చాలా గందరగోళం ఉండేది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. మొదటి కరెక్ట్, ఎందుకంటే చాలా వరకు ఆ ట్యాక్స్ విధానంలో 9 స్లాబులు ఉండడంతో రాష్ట్రాలకు నష్టం వస్తుందనే వాదన కూడా ఒకటి ఉండేది. కానీ జీఎస్టీ చట్టంలోనే, నేను అడ్వకేట్ చెప్తున్నా, జీఎస్టీ చట్టంలోనే ఒకవేళ రాష్ట్రాలకు అంతకు ముందు కంటే ట్యాక్స్ తక్కువ వసూలైతే ఆ లోటును పూడ్చే అవకాశం కూడా మనకు అందులో ఉండేది. కేవలం జీఎస్టీ అనగానే కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కాదు. ఈ 28 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అట్లాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఆర్థిక మంత్రులు, ఇట్లా వాళ్ళందరూ కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి స్వతంత్రంగా వ్యవహరించే కమిషన్ ఇది. అందుకని 9 నుంచి మెల్లగా 6 నుంచి 4 స్లాబులు, 4 నుంచి ఇవాళ 2 స్లాబులు కుదించారు. దీన్ని ఆహ్వానించడానికి పరిణామం ఉంటుంది. ఇప్పటిదాకా ఇవేంటి గతజల సేతుబంధనం అని చెప్పి ఖర్గే గారు మాట్లాడుతున్నారు కదా, అది వేరు, రాజకీయ విమర్శ చేసుకోవచ్చు. కానీ 2 స్లాబులు కుదించే విధానంలో ప్రధానంగా 3 మార్పులు జరుగుతున్నాయి. ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు తక్కువతాయి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద దుర్మార్గంగా నేను ₹1,00,000 ప్రీమియం కడతాను నా హెల్త్ కోసం ఇన్సూరెన్స్, 18,000 అదనంగా ఈ 18% ట్యాక్స్ పడింది. వాళ్ళు ఆ 18,000 లేవు కదా, జీరో ట్యాక్స్ చేశారు కదా. దాంతో ఎల్ఐసి కానీ ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇవాళ వాళ్ళు లాభపడేది కాదు, ఇది పూర్తిగా వినియోగదానికి లాభపడేది. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే సాధారణ ఖర్చులు, ఎందుకంటే ఇవి ఏమి లేవు కనుక 1-2% వేస్తుండొచ్చు, కానీ 15 నుంచి 16% అయితే పూర్తిగా మనకు మెడికల్ ఇన్సూరెన్స్ మీద మనకు తగ్గించే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. రెండవది ఏంటంటే మనకు చాలా మంది కార్లు లగ్జరీస్ అంటున్నారు, కాదు. ఇవాళ 1200 cc కంటే లోపల ఉన్న కెపాసిటీ ఉన్న కార్లు అయితే వాటికి కూడా తగ్గించారు. 1,00,000 నుంచి 3 లక్షలు తక్కువ అవుతున్నాయి. దాంతోపాటు మనకు సెల్ ఫోన్లు కానీ నిత్యావసరాలు అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనకు ట్యాబ్లు కానీ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ లగ్జరీ కిందికి రావు, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి. 2 పెద్ద ఏంటంటే ముఖ్యంగా మనకు మన పొగాకు ఉత్పత్తులు కానీ, లేకుంటే పాన్ మసాలా ఉత్పత్తులు కానీ, వాటి ఆరోగ్యానికి హానికరం విషయంలో మాత్రం అది వేరుగా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటి లోటు ఏంటంటే ఇప్పటికీ జిఎస్టీ సంస్కరణలు చేయాల్సింది ఏంటంటే మద్యాన్ని ఎవరు కోరుకోరు. మద్యాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అది ఖచ్చితంగా 40% వేసినా 50% కూడా పడుతుంది కనుక సమస్య లేదు. కానీ మనకు ఆ రెండోది ఏదైనా ఇంధనాలు, ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉంది కదా, దాన్ని దీని కింద తీసుకురావాలని కోరుతున్నాం మొదటి నుంచి. దానివల్ల ఏమైందంటే వ్యవసాయ రంగంలో ఇవాళ స్పష్టంగా యాంత్రీకరణ పెరిగింది. ట్రాక్టర్ల వాడకం నుంచి మొదలు, డ్రోన్ల వాడకం నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వ్యవసాయంలో ఇవాళ యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయదారులు లాభమవుతుంది. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో కూడా పడుతుంది, కూరగాయలు కానీ ధాన్యం కానీ. దాంతోపాటు మొత్తం మీద రవాణా రంగం బాగుపడుతుంది, అలాగే టూరిజం బాగుపడుతుంది. కనుక ఈ ఇంధనాలను ఇందులో తీసుకురావాలని కోరుతుంది. చాలాసార్లు ఇది తీసుకొచ్చే ప్రయత్నం, మద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది
3 సార్లు జిఎస్టీ మీటింగ్ లో మద్యం కానీ దీన్ని కానీ రెండింటి పరిధిలో తీసుకురావాలంటే చాలా సార్లు రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సంగుడుతున్నా పైకి అందేది, కానీ అందరూ కూడా మా ఆదాయం పోతుంది. ఈ 2 ప్రధాన ఆదాయ వర్గాలు ఏమున్నాయంటే ఇప్పుడు ఇంధనం ఉన్నది ఒకటి, రెండోది మద్యం ఉన్నది. ఈ రెండింటిని అందులో తీసుకొస్తే ఇంకో రకంగా ఉంటుందనే భావన ఉంది. ఇంధనాన్ని నేనైతే సమర్థిస్తున్నాను, మద్యాన్ని అవసరం లేదు. మద్యం 40-50% ఉన్న తప్పలేదు, తాగేవాడి గంట తాళ పన్ను. కానీ ఇంధనాలను అంటే పెట్రోల్, డీజిల్ కనుక ఇందులో తీసుకొస్తే జిఎస్టీ పరిధిలోకి మాక్సిమం అన్నదాకా 28 ఉండే కానీ ఇప్పుడు 18% తీసుకొచ్చారు అనుకోండి, పెట్రోల్ డీజిల్ తక్కువ అవుతాయి రేట్లు. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు $110 నుంచి $120 దాకా మధ్య మన బ్యారెల్ ముడి చమురు రేట్ పెరిగినప్పుడు ఇక్కడ 70-75 రూపాయలకు అమ్మింది. 2014 ముందు 75-80 రూపాయలు లోపే ఉంది. అటువంటిది వాటి ముడి చమురు ధర చాలా తక్కువైంది, $65-70 లోపే. కొన్నిసార్లు $60కే మనకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు ముడి చమురు ధర తక్కువైనప్పుడు మనకు వినియోగదారునికి ఎందుకు చేరలేదు అనే ప్రశ్న వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఎవరైనా సరే దాన్ని సమర్థించాల్సిందే, పార్టీలకు అతీతంగా. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళ ముడి చమురు ధర తక్కువైనప్పుడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు చౌకగా వస్తున్నప్పుడు ఆ ఫలాలను ప్రజలకు ఎందుకు అందించారు అనే సమస్య ఖర్గే గారు అదే ప్రశ్నించారు. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో ఈ 8 ఏళ్లలో జిఎస్టీ పేరు మీద దోచేశారు. మరి ఇప్పుడు దానిలో మిగతా మీరు 2.5 లక్షల కోట్ల ధమాకా అంటున్నారు. మరి 50 లక్షల సంఖ్య 50 లక్షలు కాకపోవచ్చు, ఇంధనం మీద కానీ ఇతరత్ర కానీ 9 స్లాబులు ఉన్నప్పుడు జరిగిన దాన్ని కానీ చూసుకుంటే కొంత వినియోగదారులకు భారం పడ్డది. కానీ నేనేమంటున్నాడు, శుభం కోరుతాం, వాళ్ళకి మంచి జరిగింది కదా, మొత్తం మీద మార్పు అయితే వచ్చింది కదా. దాంతో పాటు మనకు ఎప్పుడైతే ట్యాక్సెస్ తక్కువ ఉంటాయో దానివల్ల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడు కూడా. అందుకని 2 ధమాకాలు. ఇప్పుడు ఒకటేమో ట్యాక్సెస్ తక్కువ అవడం, రెండోది అమెరికాకు చెక్ పెట్టడానికి కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటున్నాడు. ఇవాళ అమెరికాకు చెక్ పెట్టడానికి కూడా ఇది బాగా మనకు వస్తుంది. మన ఉత్పత్తులు మన దగ్గర ఎక్కువ కొనుక్కుంటుంటే ఆటోమేటిక్ గా ట్యాక్సేషన్ మనకే పెరుగుతుంది కదా. ఎగుమతులు అవసరం లేకుండా మన ఉత్పత్తులు మనమే వాడితే. ఇప్పుడు మన అమెరికా ఆర్థిక సలహాదారు ఒక మాట అన్నారు, మనకని మనం అవమానించాడు కూడా. డీఫాన్స్ అని ఒక ఆయన ఏమంటాడు అంటే 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, ఒక్క మొగజొన్న కక్కి కొనలేదని మీరు అని. నేనేమంటే కొనుక్కోమంటున్నాను. పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను మన దగ్గరికి దిగుమతి చేయడానికి ప్లాన్ చేసి పైకి బహానా మాత్రం అమెరికా ఏం చేస్తుందంటే రష్యా నుంచి చమురును అట్లాగే ఆయుధాలు కొంటున్నామని బహానా పెడుతుంది. కానీ అసలు సంగతి ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గర అమ్ముదాం అనుకుంటున్నారు. అది ససే మీరు అంటున్నారు మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ఒక్కరే కాదుగా, మోడీ వాళ్ళు మన అందరి ప్రధానమంత్రి. అట్లాగే దీనికోసం కూడా ఇవాళ మనకు జిఎస్టీ తగ్గింపులో ఒక భాగం అంటున్నాను. వ్యూహాత్మకంగా అమెరికాకు చెక్ పెట్టాలంటే మన జిఎస్టీ తగ్గింపు ఒక భాగం అంటున్నాను. ఇందులో చేర్చాల్సింది ఇంధనాలు మాత్రం ఖచ్చితంగా జిఎస్టీ పరిధిలోకి రావాలి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మన 56వ జిఎస్టీ సమావేశంలో ఈ 5, 12, 18 నుంచి 12-28 రద్దు చేయడం అనేది ఆహ్వానించదగ్గది. దీనిలో చాలా వరకు ట్యాక్స్ ఫ్రీ కూడా వచ్చేసింది. మందులు, మనకు విద్యా రంగంలో ఉన్న కొన్ని వస్తువులు కానీ, ఆరోగ్యం, విద్య విషయంలో చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు బాగా జరిగింది. దీన్ని ఇట్లా కొనసాగించాలి. ఒక మాట ఏంటంటే మద్యాన్ని ఈ రెండింటిని కూడా ఇందులో చేరుస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్షన్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం పోతున్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే తన ఆదాయం పోతుంది అంటున్నారు. జిఎస్టీ చట్టంలోనే స్పష్టంగా ఉన్నప్పుడు మీ ఆదాయం పోతే అంత కాంపెన్సేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. కనుక ఆహార ధాన్యాల నుంచి చిన్న టూత్ పేస్ట్ నుంచి మొదలుకొని రోజు వాడే వస్తువుల మీద ధరలు తక్కువ వాడడం వల్ల ఈ లాభం డైరెక్ట్ గా కన్జ్యూమర్కి చేరుతుంది. ఇది ఆహ్వానించదగ్గది. రెండోది, జిఎస్టీలో ఇంకా మార్పులు కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉంటారు, కాదట్లేదు. ఎప్పుడు కూడా అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే కౌటిల్యంలో రాసిన అర్థశాస్త్రంలో ఆయన ఒకటే మాట అంటాడు. ఏమంటాడంటే ఎప్పుడైతే పన్నులెప్పు లేకుండా పన్నులు వసూలు చేస్తామో అది సరైన ప్రభుత్వాన్ని అని చెప్పి. ప్రభుత్వాలు నడిచేది మనం కట్టే పన్ను ట్యాక్సెస్ తోనే కదా. మల్టిపుల్ ట్యాక్సెస్ విధానం నుంచి జిఎస్టీలకు మారడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎగబెట్టడానికి వీల్లేని ట్యాక్సెస్ కూడా అవుతాయి. ఇప్పుడు చాలా వారు గతంలో ఎగబెట్టేవాడు, ట్యాక్స్ అధికారులు చాలా లంచాలు తీసుకొని అవినీతి పరులుగా మారేవారు. ఇప్పటికీ ఉంది. ఎలా ఉందంటే మిగతా ఏవైతే మల్టిపుల్ ట్యాక్సెస్ విధానం ఉందో అక్కడ ఉన్నది. రెండోది కూడా నిన్న మోడీ గారు తన ప్రసంగంలో ఒక మాట మాట్లాడారు. ఆదాయ పన్ను స్లాబ్ కూడా తగ్గించాం, దాన్ని పరిమితి పెంచామని. దానిలో కూడా ఇంకా చేయాల్సిన సంస్కరణ చాలా ఉన్నాయి. నా సూచన ఏంటంటే ఆదాయ పన్ను 30% మ్యాక్సిమం స్లాబ్ ఉందో దాన్ని 10 నుంచి 15% చేయాలి. ఎప్పుడైనా ₹1 సంపాదించేవాడు పూర్తిగా 30 లక్షలు కట్టమంటే పన్ను కొంచెం కష్టమే కదా. పన్నుల పరిధిలోకి వచ్చేది 6 కోట్ల మంది. దేశం మొత్తం మీద 6 కోట్ల మంది పన్ను కడుతున్నారు. కానీ 140 కోట్ల మంది ఉన్నారు. అందులో కుటుంబాలు లెక్క పెట్టుకున్నా కూడా దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల కుటుంబాలు ఉంటాయి. కానీ 6 కోట్ల మంది ఇందులో లెక్కకు వస్తున్నారంటే మిగతా వాళ్ళకి ట్యాక్సెస్ తీసుకురావాలంటే మాత్రం ఆదాయ పన్ను సంస్కరణలు ఇంకా అవసరం ఉంటాయి.
దానిలో 30% ట్యాక్స్ మ్యాక్సిమం ట్యాక్స్ కనీసం 20% కనుక తగ్గిస్తే మిగతా వాటి ట్యాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా పరిమితి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కాలంలో మన ఆర్థిక వ్యవస్థ పెంపుకు ఈ రెండు ఆదాయ పన్ను సంస్కరణలు, జిఎస్టీ సంస్కరణలు ఎంతకైనా పనికొస్తే నేను అంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం అని ప్రధాని మోదీ అంటున్నారు. అయితే ఇది హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా మరి దీనిపై కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఇది కేవలం బీహార్ ఎలక్షన్స్ కోసమే జిఎస్టీ తగ్గింపు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ రామ్మోహన్ రావు గారికి, మిగతా ప్యానలిస్టులకి నమస్కారం. ఇక్కడ జిఎస్టీ ముఖ్యంగా చెప్పాలంటే నవరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతుంది మీ ద్వారా. అదేవిధంగా ఇంకొక ఫెస్టివల్ కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం ఈ రోజు నుంచి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా జిఎస్టీ బచత్ ఫెస్టివల్, జిఎస్టీ సేవింగ్ ఫెస్టివల్. ఎందుకు అంటున్నామంటే ఇదంతా కూడా చాలా పెద్ద పండుగ జరుపుకోబోతాం. ఎందుకంటే పొదుపు మనం ₹1000 పొదుపు చేయబోతా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మనకు తెలుసు ఏవైతే 4 స్లాబ్స్ ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు, 9 నుంచి 4 నుంచి ముఖ్యంగా 2 స్లాబ్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో 5 కానీ 5% కానీ 18%, ఈ 2 స్లాబ్స్ ముఖ్యంగా మనకి ట్యాక్స్ పడే అవకాశాలు ఉంటాయి. మిగతా 12% కానీ, తర్వాత 28% కానీ, తర్వాత మిగతా 40%, 48% కానీ ఉండే అవకాశం లేవు. ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే మనం ఏవైతే వాడుకునే వస్తువులు ఉన్నాయో, పొద్దున్న లేస్తే ఆహార పదార్థాలు కానీ, లేకపోతే పాల నుంచి మొదలు పెడితే టూత్ బ్రష్, పేస్ట్లు, సబ్బులు, ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి ఆటోమొబైల్స్ వరకు జిఎస్టీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఇది పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, వాళ్ళందరూ కూడా అందరికి కూడా అవకాశము ఈ పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో దగ్గర 2014 కంటే ముందర జిఎస్టీ మీద ఆదాయము 74,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయం అంతా కూడా ప్రజలకు పంచాలి, దేశానికి అభివృద్ధి చేయాలి, దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలు ఏవైతున్నాయో జూలై 2017 ఏదైతే తీసుకొచ్చారో అది ఇప్పుడు అందరికీ సార్థకం అవుతా ఉంది. అన్ని ఆ ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. వాటిని మనం పంచడానికే ఈ రోజు నుంచి జిఎస్టీ తగ్గించుకుంటూ స్లాబ్స్ కొన్ని పదార్థాలు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద అసలు జిఎస్టీ లేనే లేదు. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఇంతకుముందు చెప్పారు, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే మామూలు మెడికల్ కానీ, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ కానీ, వాటి మీద కంప్లీట్గా ఎత్తేసారు. 0%. నేను కూడా దగ్గర 40,000 నుంచి 50,000 రూపాయలు సంవత్సరం కడతా ఉన్నా. దగ్గర ఇప్పటికి 7-8 వేల మనకి సేవింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క దాని మీద చూసుకుంటే, అంటే ప్రతి దాని మీద మనం చూసుకుంటే ఒక 20,000 రూపాయలు ఆదాయం ఉద్యోగం జీతం సంపాదించేటోళ్ళు వాటి మీద దగ్గర నెలకి 1,250 రూపాయలు, 1,300 రూపాయలు సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే డైలీ వాడే వస్తువుల మీదనే. ఇక కార్ల మీద, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, తర్వాత ఇంట్లో ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో, టీవీలు, వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రేట్లు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా డెఫినెట్గా సేవ్ అవుతాయి. ఎందుకంటే పూర్ పీపుల్ కూడా కొనే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎఫోర్డ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ చాలా మంది కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా అవకాశాలు దొరుకుతాయి. సో అదే జరిగేది. రేపు పొద్దున ఒకటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాలని ఆలోచన, కూడు గుడ్డ నీడ ఉండాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంకొక ఫెస్టివల్ జరుపుకోబోతా ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున అందరికీ అవకాశం లభించే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, దీని ద్వారా అంటే దగ్గర ఏదైతే 12% జిఎస్టీ ఏదైతే వస్తువుల మీద ఉన్నాయో 99% అవన్నీ కూడా 5% తీసుకొస్తా ఉన్నారు. 5% అంటే దగ్గర 7% తగ్గుతా ఉంది. ఒక్కసారి చూస్తే ఒక 1,000 రూపాయల మీద ఒక 70 రూపాయలు, తర్వాత 10,000 మీద 700 రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 28% ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 18% తీసుకొస్తా ఉన్నారు. సో మందుల మీద దగ్గర 36 రకాల మందుల మీద ఆ ట్యాక్స్ కూడా 0% చేస్తూ ఉన్నారు. మిగతా అఫ్ కోర్స్ కొన్నిటి మీద ఉంటాయి, కానీ 36 రకాల మందులు అంటే డైలీ వాడే బీపీ కానీ,
లేకపోతే డయాబెటిక్ మందులు కానీ, లేకపోతే రోజు జ్వరానికి వచ్చి ఉండే మందులు కానీ, ఇలాంటి మందుల మీద మొత్తం కూడా తగ్గిస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏ విధంగా మనం తయారు చేసుకున్న వస్తువుల్ని మనమే వాడాలని ఆలోచనతోటి ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఇంకొక పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. స్టేట్స్ కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. డెఫినెట్గా ఆత్మ నిర్భర్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా పరిశ్రమలు రావాలి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి ప్రోత్సాహం జరగాలి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి. అక్కడ ఆ పరిశ్రమలు ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడే వాడుకుంటే దగ్గర దగ్గర 140 కోట్ల మంది మన వస్తువులు మనమే వాడుకుంటే మన దేశం ఎక్కడ దాకా పోతుంది. ఇప్పుడు మనం 4th స్టేట్కి వచ్చాం, రేపొద్దున 3rd వస్తుంది, 1st 2nd వస్తుంది, 1st కూడా వస్తుంది. అదే వస్తువులు మనం వాడుకోవాలని ఎందుకో ఇప్పుడు కూడా విదేశీ వస్తువులు మన వాడకంలో భాగంగా అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకోకోలా తీసుకున్నాయి. కోకోకోలా అందరూ తెలుసు, కోకోకోలా కానీ థమ్స్అప్ కానీ ఇవన్నీ కూడా అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇవన్నీ అమెరికా నుంచి వస్తూ ఉన్నాయి. అలాంటివి మనం రోజు రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. సో మనం తయారు చేసుకున్న వస్తువులు మనవి వాడితే లక్షల కోట్ల రూపాయలకు మనం సేవ్ చేసుకుంటాం. వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం తెలుసు ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలుసు, ఏ విధంగా భారతీయుల్ని వేధిస్తున్నాడో తెలుసు. ప్రతిదాన్ని 50% టారిఫే కాకుండా తర్వాత మరి H1B వీసాల మీద కూడా $1,00,000 కట్టాలని చెప్పి ఏదైతే ప్రొక్లమేషన్ ఆర్డర్ ఇచ్చాడో, ఇవంతా కూడా ఏంటంటే అక్కడ వాళ్ళకు అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి, మిగతా వాళ్ళు రావద్దని ఆలోచన. సో అదే విధంగా మనం టాలెంటెడ్ పీపుల్, మనం పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలుగా పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ మనలో రన్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కంపెనీస్ మన రన్ చేస్తూ ఉన్నారు. అదే టాలెంటెడ్ పీపుల్ మన ఇండియాలో స్టార్టప్స్ ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటే మనం ఎక్కడ దాకా పోతాం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ టాలెంటెడ్ పీపుల్ అంతా కూడా ఇక్కడే ఉండాలి, టాలెంటెడ్ భారతీయులంతా కూడా ఇక్కడే ఉండి డెఫినెట్గా కంపెనీలు స్టార్ట్ చేసి మన వస్తువులు మనమే తయారు చేసుకొని ఎందుకంటే మనం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు అంటే నిజంగానే ప్రతి దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. మనం తయారు చేసుకుంటున్నాం, మనం వాడుకుంటున్నాం, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డిఫెన్స్ సెక్టర్లోనే 1,00,000 కోట్ల పైన మనం వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళం, 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి. ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చినామంటే 2014 తర్వాత ఒక మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా డిఫెన్స్ ఐటమ్స్ దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మన దేశం ముందుకు పోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది మీరు ఇంతకుముందు అన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి దేశ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ మంచి ఉండాలని ఆలోచన లేదు, సంతోషంగా ఉండాలని ఆలోచన లేదు. ఎప్పుడు వాళ్ళు ఏడుస్తుండాలి, ప్రజలంతా ఏడుస్తుంటేనే రేపొద్దున మేము అధికారంలోకి వస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అనొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఈ దేశ సంపద అంతా కూడా ఏదైతే జిఎస్టీ మీద వస్తున్న ఆదాయం ఏదైతుందో అదంతా కూడా పంచడానికి, అభివృద్ధి కోసము ఆలోచించి ఈరోజు మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి ఒక హైదరాబాద్కు 4 పక్కల పెద్ద పెద్ద రోడ్ల మీద మనం తిరుగుతున్నాం అంటే రైళ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ హైవేస్ కానీ స్కైవేస్ ఇవన్నీ కూడా మరి ఇదే ఆదాయంతో మరి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక జిఎస్టీ ఆదాయం మీద దగ్గర దగ్గర ఒక 4-5 వేల రూపాయలు సేవ్ చేసుకునే అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఇదంతా కూడా నిజమే సార్, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా సేవ్ అవుతుంది, లాభం అవుతుంది అని అంటున్నారు. కానీ 8 ఏళ్ల కిందట ఇదే జిఎస్టీని పెంచింది కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. మరి 8 ఏళ్లుగా ప్రపంచంలో 28% అత్యధిక స్లాబ్లతో దేశ ప్రజలను పిప్పి పీల్చి చేసింది మోదీ ప్రభుత్వం కాదా అని కూడా ఇవాళ మరి ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారు. సార్, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ప్రశ్నిస్తారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు హర్షిస్తూ ఉన్నారు. డెఫినెట్గా తగ్గించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో నేను అనుకుంటా 2024లో కూడా 23లో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించారు. పెట్రోల్ మీద దగ్గర దగ్గర ₹2, ₹1 అట్లా 2-3 సార్లు తగ్గించారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ తగ్గించారు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. తగ్గించమంటే ఎందుకు తగ్గించలే చెప్పండి? దాన్ని మరి వాళ్ళు పీడిస్తలేరా?
భారతదేశంలో పీడించడం కాదు, ఇదంతా కూడా పరిస్థితులకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుల కోసం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్రోల్ మీద ఖర్చు పెట్టి లక్షల కోట్ల అప్పు చేసిందో ఆ అప్పులు తీర్చుకుంటూ వస్తూ ఉంది, ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఏదైతే ఆదాయం వస్తూ ఉందో అదే ఆదాయాన్ని అందరికి పంచాలనే ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించుకుంటూ వస్తారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. లాస్ట్ 8 years కాదు, వాళ్ళు 55 సంవత్సరాలు ఎన్ని ట్యాక్స్లు వసూలు చేశారు, ఎన్ని టోల్స్ పెట్టారు, ఆక్ట్రాయ్ అని, సేల్స్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, తర్వాత వ్యాట్ అని, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అని, ఎన్నిసార్లు ఒక 12 రకాల పన్నులు మరి కాంగ్రెస్ పార్టీ విధించేది. ఇప్పుడు ఒక్క ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, దట్ ఈస్ జిఎస్టీ. జిఎస్టీ 1 చూసాం, 1.0లో చూసాం, జిఎస్టీ 2.0లో అందరికీ కూడా మరి అవకాశం లభిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 12 రకాల ఒక డజన్ పన్నులే కాకుండా మీరు ఒక బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఏదైనా వస్తువు పంపించాలంటే, ఏదైనా లారీ లోడ్ రావాలంటే 100 టోల్స్ కట్టుకుంటూ రావాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి బెంగళూరుకి పంపించాలన్నా ఒకటే ట్యాక్స్ మీద పోతా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వినియోగదారులకు కానీ, కంపెనీస్ కానీ, లేకపోతే చిన్న ట్రేడర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ, ఇవంతా కూడా ఈజీగా కాంప్లెక్సిటీ లేకుండా మొత్తం టోటల్గా ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక అందుకనే ఇదంతా ఒకప్పుడు నిజంగానే జిఎస్టీ 1.0 తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదు ఎందుకు తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు చూస్తే మరి అప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే అన్ని కంపెనీస్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ జిఎస్టీలో భాగం చేశారు కాబట్టి ఆదాయం కూడా పెరిగింది. అదే ఆదాయాన్ని ఇప్పుడు పంచడానికే మరి తెలంగాణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకి ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇదంతా కూడా బీఆర్ కోసము. ఎన్నికలు ఒక రాష్ట్రంలో అండి చెప్పాలంటే, మీరు పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు అది నిజంగానే అది ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ బీఆర్లో ఎట్లాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, చెప్పినా చెప్పకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇలాంటిది వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ కావాలనే ఏదో ఒకటి బురద జల్లాలి బీఆర్ ఎన్నికలో, లేకపోతే ఇంకోటో. ఇవన్నీ కాదు. ముఖ్యంగా మీరు చేసింది ఏంది, మీరు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి కూడా. ఒక రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మీరేం చేసారు చెప్పండి. మీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే, నిజంగా ఆ స్టామినా, ఆ దమ్ము ఉంటే మరి పెట్రోల్ మీద తగ్గించగలుగుతారా? తగ్గించలేరు. కర్ణాటకలో కూడా అదే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ. రైట్. నిరంజన్ గారు మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉండే పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు జిఎస్టీ ట్యాక్స్ తగ్గియడం అనేది కూడా ఒక హర్షాస్పదం. ఎందుకంటే ముఖ్యంగా ఆనాడు నుంచి బీజేపీ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 40% ట్యాక్స్లు వేసిన దౌర్భాగ్యం ఏందని అంటే బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉండే పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఓకే, ఇక వాస్తవాలు నిజాలు కూడా చెప్పాలి, అది కూడా హర్షాస్పదం. ఎందుకంటే హర్షణీయం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సాధారణ కాకుండా బీదవాడికి ధరలు తగ్గియడం అనేది, అంటే ఆనాడు 18% ఉన్న ట్యాక్సీల రూపంలో పాలు కొనాలన్నా, కనీసం ఆదివారం రోజు ఏదైనా తినాలన్నా కానీ ఆ ట్యాక్సీలు, లాస్ట్కు పిల్లవాడు పాప్కార్న్ తినాలన్నా 18% బడ్జెట్, 15% ట్యాక్స్ వసూలు చేసిన ఘనత ఏదైనా ఉంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఆ ఘనతను కూడా ఒప్పుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాల్లో మినహాయించింది. అదేవిధంగా 5% తగ్గియడం అనేది కూడా కొద్దిగా అభినందనీయం అని చెప్పాలి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈరోజు వరకు చేసిన పరిణామాలను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా వాటి యొక్క సంస్కరణలు, వాళ్ళు చేసిన విధానాలు స్వతంత్ర టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఎట్లా ఉందంటే, వీళ్ళది కోడికి మొత్తం రెక్కలు ఇచ్చేసి లాస్ట్కు ఆకలైన పానానికి కోడికి రెక్కలు ఇచ్చేసి ఆడ గింజలు వేసినట్టు ఈరోజు మనకు హర్షధ్వానం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 2017 నుంచి ఈరోజు వరకు కూడా బీదవాడికి, మధ్యతరగతికి ఎలాంటి న్యాయం చేయలేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ట్యాక్సీల పరంగా
18, 28, 40 ఇట్లా స్లాబ్ల వైజ్గా ఇష్టం వచ్చిన ధరలు పెంచి బీదవాడికి మధ్యతరగతి నడ్డి విరిచి మళ్ళీ అదేవిధంగా ఈరోజు తగ్గించింది కాబట్టి కొద్దిగా బీదవాడికి ఉపశమనం ఇచ్చింది కాబట్టి వాడికి ఊపిరి అరే నార్మల్గా కూలి పని చేసేతోనికి కొద్దిగా ఉపశమనం ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూలి పని చేసేవాడికి ఊర్లో విలేజ్లలో గ్రామాల్లో బతికేతోనికి కొద్దిగా ఉపశమనం ఇచ్చింది అనేది కూడా చెప్పాలి దీంట్లో. ఎందుకంటే అక్కడ ఉన్నది నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రంకుమోడికి దొంగ సద్య అందించినట్టు ఈరోజు కలిబులి మాటలు ఏదో చెప్తున్నారు 2.0 2.0 అని చెప్పేసి. అది కూడా కొద్దిగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 2018-19 నాటి క్షణాలు చూస్తే 1,90,000 కోట్లు కార్పొరేట్ వాళ్లకు పట్టం కట్టింది. అదేవిధంగా స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా ఏది మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియాలు ఈ ఇండియాలు అని చెప్పేసి నీరవ్ మోడీని నల్లధనాన్ని దేశంకి తీసుకొస్తామని చెప్పేసి కొన్ని లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఈరోజు వరకు 10,000 లక్షల కోట్లు ఈరోజు దోచుకున్నది దౌర్భాగ్యం ఎవరైనా ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా వాటిని ఈరోజు వరకు కూడా తీసుకురాలేదు. ఇక్కడ ఏముందంటే రాష్ట్రాలను దోపిడీ చేయడానికి మాత్రమే ఈ యొక్క సప్లై అప్లై, అదేవిధంగా మా ఇంటికి నిధులు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధరలు తగ్గియడంలో పెద్దగా ధరలు తగ్గియడంలో అంతగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే కేంద్రంలో బడ్జెట్ దాదాపు రాష్ట్రాల వారీగా అదేవిధంగా మొత్తం బడ్జెట్లు తీసుకొస్తే 80,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తే దాంట్లో 80 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే ఈరోజు 1% అంటే 48,000 కోట్లు ఈ ధరలు తగ్గించింది. అంతే తప్ప 48,000 కోట్లు ఈరోజు తగ్గియాలే. ఇంకా ఈరోజు నైట్ నుంచో రేపు నైట్ నుంచో వస్తున్నాయి. అంటే ఈరోజు నుంచి డమ్కాలేమో కొడుతుంది. వాళ్ళు తగ్గించిన తర్వాతే చెప్పాలి, కానీ తగ్గించినాక ఏదైనా హైలైట్ చేయాలి. కానీ తగ్గియకముందే అంటే ఇది అంటారు చూడు, ఇంట్లో భజన కాకముందే, ఇంట్లో పెళ్లి కాకముందే డమ్క మోగినట్టు ఈరోజు గప్పాలు చెప్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాలను నడ్డి విడవడానికి, రాష్ట్రాలలో ఆదాయం వచ్చే విధానాన్ని ఈరోజు నడ్డి విడచడంలో కేంద్ర ప్రభుత్వం ముందుంది. అదేవిధంగా ట్యాక్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయడానికి ముందుండి వాళ్ళకు వచ్చే ఆదాయంలోనేమో ట్యాక్సులు తగ్గియలేదు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలలో ఈరోజు ట్యాక్సులు 18 నుంచి 5% తగ్గించింది. అది కూడా ముఖ్యంగా చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తున్నాము, కొన్ని దాంట్లో ఇచ్చారు, వాస్తవమే, ఒప్పుకుంటాం, ఇది హర్షాస్పదం, అభినందనీయం కూడా నేను గర్వకారిస్తున్నా. ఎందుకంటే బీదవాడికి న్యాయం జరుగుతుంది. వీళ్ళు రెక్కలు ఇచ్చి ఏదో గింజలేసిండ్రు, అయినా కానీ న్యాయాన్ని అని చెప్పాలి. ఈరోజు చెప్పగలుగుతున్నాం. కొన్నిటిలో 2017, 2018, 2019, 2020, 2021 నాటి క్షణాలను తీసుకొస్తే ఆ రోజు నుంచి ఏ ఒక్కరికి కూడా బీదవాడికి మధ్యతరగతికి ఏ ఒక్క ట్యాక్సుల రూపంలో కూడా తగ్గియలే. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ కల్చర్ని ప్రోత్సహించి పెట్టుబడి వ్యవస్థను తగ్గించి వాళ్ళని దోచుకోవడానికి నీరవ్ మోడీ కానీ, అదేవిధంగా నితిన్ జయంతిలాల్ గారి, వర్ష కలరా కానీ, సంజయ్ కలరా కానీ, కార్పొరేట్ నవీన్ మిట్టల్ కానీ, ఎయిర్టెల్ మిట్టల్ కానీ, అదేవిధంగా ఆదాని అంబానీకి కొన్ని 100 కోట్లు ఈరోజు పట్టం కట్టిండ్రు. వాళ్ళలో ట్యాక్సులు ఎందుకు పెంచట్లేదు, 40% ఎందుకు లేదు అనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ కార్పొరేట్ కల్చర్కు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. డిమాండ్ ఉన్న దాంట్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు డిమాండ్ ఉన్న దాంట్లో ఎందుకు తగ్గిస్తలేరు. ఇప్పుడు సాధారణ మనిషి ఒక మధ్యతరగతి కారు కొనాలంటే వాడు కారు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటి సైజులలో కూడా డిడక్షన్ పెట్టారు. అదేవిధంగా ఈరోజు కొన్నిటిల్లో ఉపశమనిచ్చిన 375 అని చెప్పారు, వాస్తవాలు చెప్పాలి. వాటిలో కూడా కొన్ని మంచి అభినందన సర్వసాధారణంగా ఇవ్వరు. అలాంటిది ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ ముందు రాబోతుంది. ఇది బీహార్లో కానీ, అదేవిధంగా గుజరాత్లో కానీ, తమిళనాడులో కానీ
ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతిపక్షాల్లో ముందు ఉంది, ఓటు అధికారి అని చెప్పేసి ఓట్ల గురించి చోరీ గురించి చెప్పడంలో ముందు అంజ ఉంది అని చెప్పేసి ఈరోజు వీటిని తగ్గించడంలో, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజల్లో కానీ హర్షస్వదేం ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రాలలో ఆదాయాన్ని తగ్గియడానికి, కేంద్రంలో చెప్పు చేతలు పెట్టుకోవడానికి మాత్రమే ఈ యొక్క ధరలు తగ్గించింది. అంటే కేంద్రంలో ఆదాయం, కేంద్రానికి ఇచ్చే ఆదాయంలో తగ్గింపు లేదు. అదేవిధంగా ట్యాక్సీల రూపంలో, రాష్ట్రాలకు వచ్చే ట్యాక్సీల రూపంలో ఈరోజు పెంచింది, ధరలు తగ్గించి కేంద్రానికి ధరలు తగ్గించింది. మళ్ళీ అదేవిధంగా కేంద్రం కూడా, కేంద్రంలో మేము రాష్ట్రాల వారీగా ఇస్తున్నాము, రాష్ట్రాలు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నా అని ఎలాంటి ఒక్క న్యూస్ ఛానల్లో కానీ కనీసం ప్రెస్ మీట్లో కానీ చెప్పడి దౌర్భాగ్య స్థితి ఏదైనా ఉంటే అది బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వం. అదేవిధంగా ఇంకో ముఖ్యంగా చెప్పదలుచుకున్న, ఈరోజు ఎగుమతుల విషయంలో డిమాండ్ ఉన్నది, దాంట్లకు ధరలు తగ్గియలేదు. వీటిని ప్రజలలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి దెప్పిపోవడం కాదు, ఎగుమతులు. అదేవిధంగా ఇంకోటి చెప్పాలి, ఇండస్ట్రియల్ వైజ్గా ఈ భారతదేశంలో తగ్గించిన విధానం సనాతన ధర్మం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 కంపెనీలు మూతబడ్డాయి. వాటిని కూడా జిఎస్టీలు, చిన్న కంపెనీలు, ఇండస్ట్రియల్ వైజ్గా కంపెనీలు ఉండేటివి జిఎస్టీ పెంచడం వల్ల చిన్న కంపెనీల మీద జిఎస్టీ పెంచడం, అదేవిధంగా పెద్ద కంపెనీలకు ఉపశమనం వేయడం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరము 6,000 నుంచి 7,000 మధ్యలో కంపెనీలు మూతపడుతున్నాయి. ఎగుమతులలో కూడా డిమాండు ఉన్న దాంట్లో తగ్గింపులు లేక, అదేవిధంగా ప్రోత్సహింపు లేదు. భారతదేశానికి వచ్చే కంపెనీలు అనేది ఈరోజు ప్రోత్సహింపు లేకపోవడం వల్ల ఏ కంపెనీ కూడా రావట్లేదు. భారతదేశానికి రాకపోవడం కూడా ఈరోజు ఆదాయ రూపకం అనేది ప్రతి రాష్ట్రాల్లో బాధపడుతున్న క్షణాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఇవాళ ప్రధాని మోదీ అంటున్నారు స్వదేశీకి పూర్వ వైభవం రావాలి, ఆత్మనిర్భర్తోనే వికసిత్ భారత్ అని. కానీ మనం ఒకసారి చూసినట్లయితే చమురు రష్యా నుంచి తీసుకోవడం, లేదంటే యూరియా చైనా నుంచి రావడం, మరి దీనిపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి భారత్? మొత్తం మీద నిరంజన్ యాదవ్ గారు అయితే బ్రహ్మాండంగా అభినందిస్తూనే సురకలు వేశారు. నేను ఏమంటున్నానంటే, కొంచెం లెక్కలు చెప్పేటప్పుడు నిరంజన్ గారు, మీరు నా మిత్రులు కనుక చెప్తున్నాను, లెక్కలు చెప్పేటప్పుడు కొంచెం లెక్కలు అక్కలు సరిగ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం ప్రిపేర్ నా సలహా. ఎందుకంటే మీరు అభినందిస్తున్నారు, మంచి, అంతకందుకు పాజిటివ్ ఏమున్నది కనుక మిగతా ఖర్గే కంటే రాహుల్ గాంధీ గారు మీరు చాలా బెటర్ అంటుంది, స్పష్టంగా చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ చాలా బెటర్ అంటున్నాను నిరంజన్. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు సంగతి మోడీ గారు చేసిన వాత ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదమ్మా జ్యోతి, మనం ఏంటంటే కుక్క కాటుకు చెప్పు తెప్ప అంటున్నాం. ఇవాళ అమెరికా అభ్యంతరం ఏంటిది? రష్యా నుంచి చమురును అట్లాగే ఆయుధాలు చేసుకుంటున్నారు. మీరు అది చేసుకోకపోతే వెస్ట్, లేకపోతే సుంకాలు విధిస్తాను. ఆ తర్వాత ఇప్పుడేమో సుంకాల యుద్ధం పోయింది, ఏమైంది, మనకు వీసాల యుద్ధం మొదలైంది, వీసాల పోరాటం మొదలైంది. $1,00,000 కడితేనే పంపిస్తాను. దాని మీద కూడా నేను 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాను. అవగాహన లేకుండా మీడియా కానీ లేకుంటే విశ్లేషకులు వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, దుర్మార్గంగా అసలు మొత్తం అయిపోయింది, రేపటికల్లా మీరు అమెరికాలో జరగకపోతే మీ బతుకులు ఆగమైతే ప్రచారం చేసింది కదా. నేను 4-5 టీవీలో మాట్లాడే తప్పు. ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి, అమెరికా చేస్తున్న పనులు ఏది ప్రొక్లమేషన్ ఆర్డర్ ఉందో దాన్ని చదివితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. దానికి చాలా మంది రేపటికల్లా జరుగుతున్నారు. ఇవాళ నేనేమంటున్నానంటే, అది బహానా అంటున్నాను. అసలు సంగతి ఏంటంటే, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంకు పంపే క్రమంలో పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు పంపుతామంటారు. మొక్కజొన్న కూడా దిగుమతి చేసుకోమంటున్నారు. గతంలో కేసీఆర్ గారు ఏమనేవాడంటే, వారి అంటే ఊరి అన్నాడు. చాలా మంది విమర్శించారు. కొన్ని మాటలు మాట్లాడవద్దు రాజకీయ నాయకులు, ఏది వ్యవసాయం దాంట్లో కానీ టీడీపీ అదే మన చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇట్లాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వద్దు. కానీ ఏమైంది వాళ్ళ ఒక హలో వినొస్తుంది కదా, వినిపిస్తుందండి. ఇక్కడ ఏమైందంటే, ఆ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అడ్డుకుంటున్నాం మనం. అది మనం గమనించాలి. ఒకటి. రెండోది, జిఎస్టీ వచ్చింది ఎప్పటి నుంచి? 2017 నుంచి జిఎస్టీ 2017 నుంచి. అంతకుముందు జిఎస్టీ లేదు, మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండే. కాంగ్రెస్ హయాంలో కానీ బీజేపీ వచ్చిన 3 ఏళ్ళు 2014 నుంచి 2017 దాకా కూడా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండే, అన్ని రకాల ట్యాక్సులు ఉండే. వ్యాట్, ఎక్సైజ్, మన రకరకాలు ఉండే.
అవన్నీ తీసేసి ఒక విధానం చేయడం వల్ల రాష్ట్రాలకు కేంద్రానికి సేమ్ పనులన్నీ సమానంగా వస్తాయమ్మా. నిరంజన్ గారు అన్నారు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మీరు ఒకసారి ఒక బిల్లు తీసుకోండి, ఎప్పుడైనా బిల్లులో CGST HGST అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. అందులో 18% ఉంటుంది. 9 వాళ్ళకి 9 బిల్లకు పోతాయి, బిల్లు తక్కువ వాళ్ళకి ఎక్కువ పోవు. ఎందులో వస్తుందంటే మద్యం విషయంలోకి వచ్చే వరకల్లా రాష్ట్రాలు కేంద్రం ఇష్టపడి ఇద్దరు దోచుకుంటున్నారు. అందుకని మద్యాన్ని ఇందులో చేర్చాలి. రెండోది ఏంటంటే మనకు 40% ట్యాక్స్ చేసిన మద్యం ఇంకా చీప్ అవుతుంది. 40 అయినా నష్టం లేదు, మద్యము అనారోగ్యకరంగా అంట. అట్లాగే మనకు రెండోది ఏంటంటే నేను చెప్పిన మన ఇంధనాలు మాత్రం అందరు వాడతాం కదా, బేసాదాలు నుంచి అందరు వాడతారు కదా, దాన్ని ఇందులోకి తీసుకురావాలని కోరుతూ 18% ఇంధనం ట్యాక్స్ ఉండాలంటున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా 70 నుంచి 80 రూపాయలు పెట్రోల్ అవుతుంటున్నాను. అందుకని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు $110 గుడి చాములు ఉన్నప్పుడు 70-75 రూపాయలకు మనకు అమ్మినప్పుడు ఇవాళ $65-70 మనకు ముడి చమురు ఒక బ్యారెల్ వస్తున్నప్పుడు ఎందుకు అమ్మలేకపోతుంది అనేది నేను రాహుల్ గాంధీను ఖర్గే గారి మాటతో ఏకీపిస్తున్నాను. ఇవాళ తక్కువ చేయాలి. ఆ ఫలితాలు ఎవరికి ఇవ్వాలి? సామాన్య ప్రజలకు ఇవ్వాలి. అదొక్కటి తప్ప మిగతా ఇప్పుడు GST సంస్కరణ పూర్తిగా మనం సమర్థిస్తున్నాను. GSTలో పేద ప్రజలకు లాభం జరిగింది. మీరన్న కార్ల వాడికి కూడా లాభం జరిగింది. 1200 cc లోపల అంటే సుమారు 10-12 లక్షలు ఉంటాయి ఈ కార్ల ధరలు. 10-12 లక్షలు కార్ల కంటే పెద్ద ఖరీదు పెట్టేవాడు ధనవంతులు అవుతారు, పేదవాడు కాదు కదా, మధ్యతరగతి అంతకంటే కాదు కదా. స్కూటీలు ₹1,00,000 లోపు ఏదైతే మన ఎక్స్‌షోరూమ్ రేట్ ఉందో దాని మీద కూడా చాలా ట్యాక్సులు తక్కువ మొత్తం తీసేసి 5% తీసుకొచ్చారు దాని మీద కూడా. కనుక ఆహ్వానించదగ్గది. ఆహార ధాన్యాలు మొదలు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు, బ్రష్, పేస్ట్, వీటితో పాటు నేను చెప్పిన అన్ని వస్తాయి. ఏదైతే నేను చెప్పిన అన్ని కూడా స్కూటీలు కానీ లేకపోతే మోటార్ సైకిల్స్ కానీ కార్లు కానీ 10 లక్షల రూపాయల ఆదాయం లోపల మొత్తం అన్నీ వస్తాయి. కనుక సమస్య లేదు. ఈ సంస్కరణ ఆహ్వానిద్దాం. కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగానే సూచన చేసుకుంటూ ఏం చేయాలంటే అయ్యా మీరు ఇంధనాన్ని చేర్చమండి. అసలు ముఖ్యమంత్రులు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ వాళ్ళే లోపల వ్యతిరేకత ఉన్న పైకి మాట్లాడతలేదు. కానీ ఇవాళ ఇంధనం ధరలు తక్కువ కావాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వ్యాట్ పేరు మీద అడ్డగోలు వేస్తున్నారు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ఇప్పటికి కూడా. ఏది మన ఆంధ్రప్రదేశ్కు లేకుంటే తెలంగాణ, కర్ణాటకకు 10 రూపాయలు తక్కువ. గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మన ఇంధనం మీద 10 రూపాయలు తగ్గించారు. బీజేపీ ప్రభుత్వం తగ్గించింది, కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించలే కదా. ఇప్పుడు మన దగ్గర 110 రూపాయలు గోల్డ్ ఒకటి వసూలు చేస్తున్నారు కదా. అందుకని ఏమంటున్నానంటే GSTలో ఒక సంస్కరణ రావాల్సింది ఏంటంటే మిగిలిపోయింది ఇంధనాన్ని, మద్యాన్ని ఇందులో చేర్చడం, 18% తీసుకురావడం. రెండోది ఏంటంటే మనకు ఆదాయ పన్ను సంస్కరణ తీసుకురావడం. 30% ఏదైతుందో దాన్ని ఇంకా తక్కువ చేయాలి. ఆదాయాల స్లాబ్ పెంచాలి. స్లాబ్ ఒక రకంగా చెప్పాలి 12 లక్షల వరకు, 12,50,000 వరకు ఆదాయం ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఏం చేయాలంటే ద్రవ్యోల్బణం పెరిగింది కనుక 20 లక్షల వరకు పెంచాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు 30% ఉన్న ఆదాయ పన్ను మాక్సిమం స్లాబ్ ఏదైతుందో దాన్ని 15-20% తగ్గిస్తే పనులు ఎక్కువ వసూలు అయితే. ఇవాళ ఈ GST వరకే పరిమితం అయితే GST సంస్కరణ మంచిగా జరిగినాయి. ఒక రకంగా చెప్పండి 2 స్లాబ్లకు పరిమితం చేశారు. చాలా 12% ఉన్నాయి అయితే 0కో లేకపోతే 5%కి వచ్చినాయి. 25 ఉన్నాయి మాత్రం 10% తక్కువై 18% తీసుకొచ్చారు. ఈ సంస్కరణలు మంచి పేద ప్రజల నుంచి పోతే అందరికీ అంటే మధ్యతరగతి వరకు చాలా లాభాలు వచ్చే ముచ్చట. అమెరికాకు చెక్ పెట్టడానికి కూడా ఈ GST సంస్కరణలు పనిచేస్తాయి. మన వస్తువులు మనమే కొంటాం, కొనుగోలు శక్తి పెరగాలి. ఒక్కటి మాత్రం జరుగుతుంది అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొనుగోలు శక్తి పెంచకుండా మీరు ఎన్ని ట్యాక్స్ పెట్టినా లాభం లేదని విమర్శ ఉంటున్నది. ఆ విమర్శ ఏం చేయాలి? కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేయాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలి, విద్య, ఆరోగ్య అవకాశాలు పెరగాలి. అప్పుడు మాత్రమే ఈ GST సంస్కరణలు సామాన్య ప్రజల వరకు చేరుతాయి. కొనకపోతే రాయితీ లేదు కదా, కొనేవాడికే కదా ఇవన్నీ ఇచ్చేటి. కొనే శక్తి లేకుండా పేద ప్రజలు ఉంటే ఎప్పుడు కొట్టారు, ఎట్లా రాయితీలు పొందుతారు? కనుక కొనుగోలు శక్తిని పెంచితే మాత్రమే ఈ లాభం జరిగే అవకాశం ఉందని నేను సార్. అలాగే మరి ఇప్పుడు చూసినట్లయితే 8 ఏళ్లుగా మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు GST ధరలు తగ్గించలేదు, ఇప్పుడు ఎందుకు తగ్గించిందని కూడా మన నేను చెప్తాను. 9% ఉండే 9 స్లాబులు ఉండే మొదట్లో. నేను ఏమంటున్నానంటే ఏ సంస్కరణ కూడా సంధి కాలంలో ఉంటాయి. గతంలో 24 రకాల ట్యాక్సులు తీసేసి 12 రకాల పెద్ద ట్యాక్సులు తీసేసి ఒకే ట్యాక్స్ కి తీసుకొచ్చారు కదా, అది మంచిది అంటున్నాను. అప్పుడు 9 రకాల స్లాబులు ఉండే 9 చేశారు. అప్పుడు కొన్ని తగ్గించారు కదా. ఇప్పుడు కూడా ఇంకో స్లాబ్ లేని స్లాబ్ ఉంటుంది, 40% స్లాబ్ ఉంది. గుట్కాల మీద, మద్యం మీద ఉండాల్సిందే కదా. దాన్ని ఏం చేస్తాం మనం? పొగాకు మీద అవి హానికరం కదా, ఉండాల్సిందే. ఈ 2 స్లాబ్లు కుదించడానికి 4 సార్లు సంస్కరణ జరిగిందమ్మా. ఇప్పటికీ 56 సార్లు GST సమావేశం జరిగింది. GST కౌన్సిల్ అంటారు. అందరు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు. ఇన్నిసార్లు చర్చ జరిగిన తర్వాతనే 9 పోయి 6 స్లాబ్లకు వచ్చినా, 6 పోయి 4 స్లాబ్లకు వచ్చినాం, 4 పోయి 2 స్లాబ్లకు వచ్చినాం. ఇంతకన్నా తగ్గేది ఏముండదు, ఇంత మ్యాక్సిమం ఉంటారు.
ఇందులో ఒకటే రెండు సంస్కరణలు మాత్రమే చేయాల్సింది. ఒకటి జిఎస్టీ పరిధిలోకి మద్యాన్ని అట్లాగే ఇంధనాన్ని తీసుకురావాలి. రెండోది ఏమో ఆదాయ పన్ను స్లాబులు తగ్గించాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో 2017 దాకా 14 నుంచి వీళ్ళు వచ్చారు. 14 ముందు వాళ్ళే ఉన్నారు కదా. జిఎస్టీ తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ. మొదలే చెప్పాను, మొదటి ఇంటర్వ్యూలో చెప్పాను నేను. తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది వీళ్ళు. ఆధార్ కార్డు తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ లాభపడుతున్నాం కదా, మంచి వచ్చేటప్పుడు అంత ఆధార్ కార్డు అందరికీ ఒక ఆధారమైంది కదా. ఇంకా ఒకటే కాదు, 3 చట్టాలు, రైతు చట్టాలు 3 తెస్తా అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు 2019లో. ఆ రైతు చట్టాన్ని ఆహ్వానిస్తున్నా. మోడీ గారు వెనుక్కుపోయింది, తప్పు. నేను ఏమంటున్నా అంటే భయపడ్డాడు, కొన్ని చెప్తున్నాను, కఠినంగా అమలు చేయాల్సిందే అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది 2019 ఈ 3 చట్టాలు తెస్తామని చెప్పి. అటువంటిప్పుడు వాళ్ళే వ్యతిరేకించారు కదా మళ్ళా. అందుకనే ఈ 2 జాతీయ పార్టీలు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకోరు వ్యతిరేకిస్తున్నారు, ఇంకోరు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. అంతకని ఏం లేదు. జిఎస్టీ సంస్కరణ ఇప్పుడు జరుగుతున్న సంస్కరణ పూర్తిగా అభినందిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. రైట్ సార్.